మరో 3 నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎంపీ కేశినేని నాని జోష్యం చెప్పారు. తర్వాత ఓల్డ్ జీజీహెచ్ను ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓల్డ్ జీజీహెచ్లో రోగులకు మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విజయవాడకు క్రిటికల్ కేర్ యూనిట్ను ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. తన సిఫార్సుతోనే కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్ను మంజూరు చేసిందని చెప్పారు. నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడం అనేది వైసీపీ ఇష్టమని దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని వారు అన్నారు. ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి, ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఆ రోజున దాదాపు 50 కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక. చేతులు ఎత్తేసారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అలా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈవెన్ కలెక్టర్కి కూడా నేను విజ్ఞప్తి చేశాను. మీ వల్ల పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే మాకు అప్పచెప్పండి. కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే, లేకపోతే ఎక్కడి నుంచి దాతల నుంచి అయినా, ట్రస్ట్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేశారో దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్కి 23 కోట్లు, 18 కోట్లు బిల్డింగ్కి, అట్లాగే 17 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఎక్విప్మెంట్కి ఇవ్వటం, నా అభ్యర్థన మీదకి ఇవ్వడం నిజంగా కూడా చాలా అభినందనీయం. అట్లాగే మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, ముఖ్యంగా నా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు 180 ఎకరాలు ఎయిమ్స్కి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఇస్తే 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడితే ఇప్పుడు వరకు దానికి వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఎన్నిసార్లు అభ్యర్థించినా అక్కడ లోకల్ లీడర్స్ కానీ లేదా ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోయింది. ఎయిమ్స్కి బ్రహ్మాండమైన ఫెసిలిటీ 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 180 ఎకరాల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు. అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ హెల్త్ కేర్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందో కేంద్ర ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా అట్లాగే మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈ పాత జనరల్ హాస్పిటల్ని బ్రహ్మాండమైనటువంటి ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఫండ్స్ ఇచ్చి